సంవత్సరం కదా మళ్ళీ సంవత్సరం ఫీజు కట్టి రాపియండి. ఏం పోతుంది? అందరు చదువున్న వాళ్ళు అందరికి జాబులు ఇస్తాడా రేవంత్ రెడ్డిలే కానీ ఇరుగు పొరుగుతోటి మనకెందుకు? ఇరుగు పొరుగు చుట్టాలు మనకేమైనా పెట్టినరా, చదివిచ్చిండ్రా, బట్టలు ఇచ్చిండ్రా, ఏమైనా చదివిచ్చారా? నీ తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చిండ్రు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే తల్లిదండ్రులు కూడా ఏం తిట్టకూడదు, వాళ్ళని ఏం అనకూడదు. సరే వాళ్ళు మంచిగా చదివినా కొన్ని తేడాలలో ఫెయిల్ అవుతారు. ఈసారి కాకుండా మళ్ళీ సారి రాసైనా వస్తారు కానీ తల్లిదండ్రులు తిడతారో చుట్టాలలోనో వాళ్ళ వీళ్ళనో అది ఆలోచించి బుర్రలు పెట్టుకొని ఈ సావటాలు బతకటాలు అలాంటివి చేయొద్దు. ప్రతి బిడ్డకు నేను చెప్పేది అదే ఒక్కటే. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చనిపోతారు నేను ఫెయిల్ అయిందని. అలా ఏ బిడ్డ కూడా చేసుకోవద్దు. ఎందుకంటే మన తలరాత ఎట్టుంటే అట్లా జరుగుద్ది. కానీ తల్లిదండ్రులు కూడా ఏ తల్లిదండ్రులైనా తిట్టకూడదు. అరా ఎందుకు ఫెయిల్ అయినారా ఇన్ని రోజులు అనద్దు. ఎందుకంటే వాళ్ళని బుద్ధిగారిచ్చో ఏదో ఒక రకంగా చెప్పాలి. కానీ తల్లిదండ్రులు ఆయన తిట్టిన దాంట్లో ఒరిగిపోయేది ఏం లేదు. అందరూ మంచిగా పాస్ అవుతారు. ఎవరో ఒకళ్ళు కొంతమంది ఫెయిల్ అయినా కానీ ఇంకోసారి అయినా రాసుకొని మంచిగా చదువుకోవాలి. కానీ సావు అన్నది మీరు ఆలోచన బుర్రలకు కూడా రావద్దు. ప్రతి బిడ్డకు చెప్పేది నేను ఒక అమ్మలాగానో ఏలాగానో నేను చెప్తాను, ఒక అమ్మమ్మలాగానో ఎవరు చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు కొంతమంది పాస్ అయితే అలా ఇట్టు కొట్టింది ఏం లేదు. ఫెయిల్ అయిన చేపట్ల ఒక్క మార్కుతోటి కూడా పోతుంది. పోయినంత సేపట్ల ఏం లేదు. దాని గురించి ఎవరు తల్లిదండ్రులు తిట్టకుండా ఉంటే బాగుంటుంది. అవును, అందు గురించి చదివిన వాళ్ళు చదవని వాళ్ళు అక్కడికే వస్తారు. ఫెయిల్ అయిన వల్ల బుర్రల ఆలోచన పెట్టుకొని చావద్దు. పిల్లలకు చెప్పేది ఒకటే, భయపడొద్దు, ధైర్యంగా ఉండుండ్రి. చాలా మంది ఎందుకంటే ఫెయిల్ అయినని చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూసుకుంటూ వస్తానా. బిడ్డలారా ఎవ్వరు అట్లా చేసుకోవద్దు. ఒక అమ్మమ్మలాగానో నాయనమ్మలాగానో నేను చెప్తున్నా, ఎప్పుడు అట్లా చేసుకోవద్దు. చదువు ఇది అన్నది కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. రాసిన దాన్ని బట్టి కూడా కాదు, మంచిగా రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ బుర్రల ఆలోచన పెట్టుకొని తల్లిదండ్రి కాడ అక్కలు కానీ చెల్లెలు కానీ ఏ కుటుంబం ఒక్క మాట అనొద్దు. ఈ సంవత్సరం కదా మళ్ళీ సంవత్సరం ఫీజు కట్టి రాపియండి. ఏం పోతుంది? అందరు చదువున్న వాళ్ళు అందరికి జాబులు ఇస్తాడా రేవంత్ రెడ్డిలే కానీ సరే చదువు అన్నది ఉంటే ఏ ప్రైవేట్ దాంట్లోనో ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. అదే ఆలోచించి ఎవరు తిట్టొద్దు. పిల్లల్ని ఇవ్వాలి కదా మళ్ళీ సంవత్సరం కొడక వద్దు బిడ్డ, ఏం కాదు బిడ్డ ఫెయిల్ అయిన చేపట్ల అని ఇంకా వాళ్ళకి ఆ తల్లిదండ్రి చెప్పాలి, ధైర్యం చెప్పాలి. అవును, జీవితంలో చదువు ఒకటేనా, తెలివి ఉంటే ఎలాగనైనా బతుకుతారు, మళ్ళీ సంవత్సరం అయినా రాసుకుంటారు. అదొక్కటే ఆలోచించి తల్లిదండ్రి పిల్లల్ని ఏమనుకుంటుంటే బాగుంటుంది. నేను అనొద్దని తల్లిదండ్రులకు అందరికీ నేను చెప్పేది వాళ్ళకి అదొక్కటే. ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు అంటారు అనుకో, ఫెయిల్ అయినప్పుడు అంటారు కానీ అంతగానో ఏమి లేదు. ఇప్పటోళ్ళు మరీ కదా ఇజ్జతి, అప్పటోళ్ళకి ఏదన్నా అన్నా కానీ పట్టించుకోపోదు. ఇప్పటి పిల్లలు వాళ్ళది సున్నితమైన మనసు కదా, దానివల్ల ఎమ్మట అది బుర్రలు పెట్టుకొని ఏదో ఒకటో చచ్చిపోతారు. ఇరుగు పొరుగుతోటి మనకెందుకు? ఇరుగు పొరుగు చుట్టాలు మనకేమైనా పెట్టినరా, చదివిచ్చిండ్రా, బట్టలు ఇచ్చిండ్రా, ఏమైనా చదివిచ్చారా? నీ తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చిండ్రు. నీ తల్లిదండ్రులు ఏదన్నా అంటే అప్పుడు బాధపడాలి. ఎవరి గురించి, లోకం గురించి, నరుల గురించి ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు. మనం ఎవరిది పట్టించుకోవద్దు. ఏ పిల్లలైనా ఇలా వస్తుందని రేపు భయంతో కూడా మీరు ఉండకుండ్రి. ఎట్లయితే అట్లనే అవుతుంది, ఏం కాదు. ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం చదువుకోండి, ఎవరేం చేసుకోవద్దు, మంచిగా ఉండాలి. ఆ దేవుడు అందనుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ పాస్ కావచ్చు. రెండోసారి అయినా ఒకటే, ఫస్ట్ సారి అయినా ఒకటే. ఏ తల్లిదండ్రులకైనా అదే చెప్తానా, పిల్లల్ని ఏమనొద్దు, చుట్టాలు నరుళ్ళు పక్కన వాళ్ళని పట్టించుకోవద్దు. అదే నేను కోరుకున్నాను.